పెట్టిన దానికి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అనేది నేను ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మీకు. ఒక అది కాదు మామూలు ఇది ఉంది, అది నడవండి, ఇంకా అవుట్డేటెడ్ అయిపోయారు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా లేట్గా ఉంటుంది. ఇప్పుడు నవ్ డేస్ గవర్నమెంట్స్ ఆర్ బెటర్ ప్రైవేట్. ఈరోజు నేను ఇచ్చే ఈ ప్రజెంటేషన్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ఆర్థిక పరిస్థితి. ఇది ఒక హిస్టారికల్ ప్రజెంటేషన్. ఒక బాధ్యత తీసుకొని పనిచేసే ప్రభుత్వం యొక్క ప్రజెంటేషన్. ఏదో కావాలని బ్లేమ్ చేయడం కాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. అదే కానీ నెగిటివ్ గవర్నెన్స్ ఉంటే నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. ఆ విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. 2024 ఒక మ్యాసివ్ విక్టరీ, ఎవరు ఊహించినటువంటి విజయం. దాని వెనకాన మీరు ఒక్కసారి చూస్తే జరిగిన విధ్వంసం, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవ్వరు కూడా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట కూడా వచ్చే పరిస్థితులని చాలామంది అయితే సఫర్ అయ్యారు. భయం, ఒక ఫియర్ సైకోతో బతికారు. ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక విప్లవాలు, చాలా విప్లవాలు చూసాం. 1982లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అది ఒక విప్లవం. పార్టీయే లేదు, ప్రజా తిరుగుబాటు. అక్కడి నుంచి మేము గెలిచింది అప్పట్లోనే 202 సీట్లు, 200 గెలిచాం. 94 మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు. ఆ రోజు మేము గెలిచింది 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అపోజిషన్ రాగానే 26 సీట్లే వచ్చాయి. మొన్న వచ్చింది 57% ఓట్లు, 94% స్ట్రైక్ రేట్. ఆల్ ఎలక్షన్స్లో తెలుగుదేశమే ఒక ప్రభంజనం. కానీ మొన్న ఎన్డీఏ విక్టరీ అనేది ఊహించినటువంటి విప్లవం. అలాంటి విప్లవానికి కారణం కూడా మేము ఆ రోజు 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఈరోజు ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ప్రకటించాలి, ఒక బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నా ప్రజెంటేషన్ మొత్తం ఓవరాల్గా ఫైనాన్స్ మొత్తం మా వాళ్ళు ఒక 6-7 ప్రజెంటేషన్లు ఇప్పటికే ఇచ్చారు, ప్రజలకు చెప్పారు. ఎనర్జీ కానీ, అమరావతి కానీ, ఇరిగేషన్ కానీ అన్ని విషయాలు చెప్పారు. ఇది కాంప్రహెన్సివ్గా అన్నీ కలిపి ఫైనాన్షియల్గా ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేశాం, వే ఫార్వర్డ్ ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్ ఏంటి అనే విషయాలు ఎక్కువగా నేను డీల్ చేస్తున్నాను. నిన్నే మీరు చూశారు, ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు. దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కథలు వచ్చారు. అది ఒక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు, నాంది, కేంద్రం.
ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, ఏఐ, స్టీల్ ఒకటి కాదు, అన్నీ కూడా కల్మినేషన్. అది ఆ యాంగిల్లో ప్రతి ఒక్కటి మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆ యాంగిల్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ బ్రాడ్గా నేను చెప్పింది మీకు ఆంధ్రప్రదేశ్ జర్నీ సిన్స్ 2014. ఇక్కడికి వచ్చిన బైఫర్కేషన్ డెఫినెట్గా పెయిన్ఫుల్. బైఫర్కేషన్ చూస్తే కంబైన్డ్ ఏపీ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ 33.4%. బైఫర్కేషన్ అవగానే 31.5 ఆంధ్ర తగ్గిపోయింది. తెలంగాణ అర్బన్ పాపులేషన్ 41.5% పెరిగింది. అంటే అర్బనైజేషన్ ఎక్కువ ఉంది, రూరల్ తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ టోటల్గా చేంజ్ అయిపోయి ప్రిడామినెంట్గా అగ్రేరియన్ వ్యవసాయ ఆధారం అయిపోయింది. 58% పాపులేషన్, 48% రిసోర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాపులేషన్ 58%, రెవెన్యూ 46%. లాస్ ఆఫ్ క్యాపిటల్ అగమ్యగోచరం, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. బస్సులో నుంచి పరిపాలించాం. పడుకోవడానికి రూమ్ లేదు, ఉద్యోగస్తులు రావడానికి ఇది లేదు. అప్పుడు అక్కడి నుంచి తెప్పించినప్పుడు ఇక్కడ చూస్తే శనివారం ఆదివారం 1 డే ఎక్కువ హాలిడే ఇచ్చారు. 5 days ఏ వీక్ తీసుకొచ్చారు. స్పెషల్ ట్రైన్స్ వేయించాం. మళ్ళా అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పోవాలి కాబట్టి ఉన్న పడంగా హ్యూమన్ యాంగిల్ అలాంటిదంతా ప్రయాణం స్టార్ట్ చేశాం. డిస్ప్రపోర్షనేట్ అలొకేషన్ ఆఫ్ అసెట్స్. నేను ఇప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటే వచ్చేది ఏముండదు. కష్టపడితే దానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాం. 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం చేశాం. తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, నాకు రిగ్రెట్స్ లేదు. అక్కడ తెలుగువారు అనుభవిస్తున్నారు ఆ ఆస్తులన్నీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లాస్ జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది డెస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ, దీనివల్ల ఎరోజన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్, డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ పాలిటీషియన్స్ కానీ పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు. ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. పేపర్ల మీద, మీడియా మీద, అందరి మీద దాడులు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయింది. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులవి. ఇక్కడికి వచ్చినప్పుడు హిస్టారికల్ మ్యాండేట్ టు ఎన్డీఏ, రివైవల్, రీబిల్డింగ్ స్టార్ట్ చేశాం. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం. కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. నెంబర్ 2, ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఆ రోజు చెప్పాం, ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ.
అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి, ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించిన విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. దెన్ ట్రస్ట్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడూ చెప్పాను, ఎప్పుడు కూడా ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలి, క్యాపిటల్ మీద పెట్టుబడులు పెట్టాలి. ఈ 3 డిస్ట్రాయ్ అయినాయి. ఇప్పుడు రివైవ్ చేసాం, ఎక్కువ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ అండ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ లేకుండా ఏ పని చేసినా కాదు, దానికి కూడా తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే బైఫర్కేషన్ పెయిన్ఫుల్ అని ఎందుకన్నానంటే అగ్రికల్చర్ 51% కంబైన్డ్ ఆంధ్ర, 25% ఇండస్ట్రీ, 24% సర్వీస్ సెక్టర్. నో, అగ్రికల్చర్ 24, 25 ఇండస్ట్రీ, 51 అగ్రికల్చర్. ఇది రివర్స్ అయ్యింది 2014-15 వచ్చే కొద్దిగా ఆఫ్టర్ బైఫర్కేషన్. అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ 31 అయింది, ఇప్పుడు 33.5, 34 వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక పక్కన 25 అట్లే ఉంది. ఇక్కడ 51 నుంచి 7% తగ్గింది, 44 అయింది. దీనివల్ల ఆదాయం కూడా సర్వీస్ సెక్టర్లో ఎప్పుడూ అరౌండ్ 9 to 9.5% వస్తూ ఉంది. అదే అగ్రికల్చర్ సెక్టర్ అయితే 6% ఈ కాంబినేషన్లో వచ్చే పరిస్థితికి వచ్చింది రెవెన్యూ రియలైజేషన్. ఇక్కడ మీరు చూస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,231. ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలని నిర్దేశిస్తుంది. అదే తెలంగాణ బైఫర్కేషన్ అయినాక మీరు చూస్తే 1,24,104 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్ర 95 నుంచి 93,903 రూపాయలు అయిపోయింది. వన్స్ బైఫర్కేషన్ అవ్వంగానే 30,201 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. ఈ 2 రాష్ట్రాల మధ్య, ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజల మధ్య ఈ డిఫరెన్స్. నేను ముందే చెప్పాను, 58% పాపులేషన్, 46% రిసోర్సెస్, ఇంకొక పక్క లాస్ ఆఫ్ క్యాపిటల్, ఇంకొక పక్కన దానివల్ల రెవెన్యూ దెబ్బతినింది. ఇంచ్ బై ఇంచ్ కష్టపడ్డాం. ఇక్కడ చూస్తే 45%, 15, 16 తగ్గింది కొంచెం 1%, 55, దెన్ 46, 54, 46, 55, 46, 54 ఇట్లా చేసుకుంటూ వచ్చి 13.5% గ్రోత్ వచ్చాం ఈ పీరియడ్లో. CAGR 13.5% హిస్టారికల్ గ్రోత్. అది అయితే తెలంగాణ కూడా గ్రో అయింది, అది కూడా చూపిస్తాను మీకు. అదే సమయంలో ఆవరేజ్ డెట్ జిఎస్డిపి రేషియో వాజ్ మేనేజబుల్, ఆ లెవెల్లోనే పెట్టాం. 28.38% డెట్ జిఎస్డిపి రేషియో. ఇంకొక పక్కన సెవరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాం. దీనివల్ల గ్యాప్ బిట్వీన్ 2 స్టేట్స్ రెవెన్యూ 2% తగ్గింది, 10 to 8 అయింది. అదే కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఇంకొక విధంగా ఉండేది. ఐ విల్ షో యూ నెక్స్ట్. ఇది తెలంగాణ ఆంధ్ర ఎందుకు కంపేర్ చేసినట్టు 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి సిమిలర్ టైంలో కంపేర్ చేశాం. ఇది 14-19, ఇది 19-24, ఇది 24-26. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5 ఆంధ్ర, తెలంగాణ 13.7. ఆదాయాన్ని పెంచుకున్నాం కానీ గ్రోత్లో మాత్రం 0.2% అప్పుడు కూడా మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో 10.3 ఆంధ్ర, 11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నాం 2 years నుంచి. దీని ఇంపాక్ట్ మీరు స్టడీ చేస్తే 14-19లో 3.18% పాయింట్స్ డిక్లైన్ ఫర్ ఏపీ
14 to 19 to 9 to 24. ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%.